హాయ్ అందరికీ 90s కిడ్స్కి బాగా ఇష్టమైన కొబ్బరి మిఠాయిని ప్రిపేర్ చేసుకుందామా. స్టవ్ వెలిగించుకున్న ఒక బాండిలో 1 టేబుల్ స్పూన్ నూనె, సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పుని వేసుకోండి. చట్నీలో వేసుకుంటాం కదా ఆ పప్పు. వీటిని కొంచెం దూరగా ఫ్రై చేసేసుకొని డబల్ క్వాంటిటీలో పంచదార తీసుకోండి. అలాగే పంచదారకి తగ్గట్టు అరకప్పు దాకా వాటర్ని యాడ్ చేసేసుకొని పాకం వచ్చేదాకా బాగా ఉడికించేసుకుందాం. కన్సిస్టెన్సీని ఇలా మధ్య మధ్యలో నీళ్ళలో చెక్ చేసుకోండి. పంచదార అనేది ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలండి. ఇదే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు సిమ్లో పెట్టేసేసుకొని దీంట్లోని యాలకుల పొడి వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని నెయ్యి పూసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. పూర్తిగా చల్లారనిచ్చేసి తర్వాత మనం డిమోల్డ్ చేసేసుకుంటే చక్కగా ఊడొచ్చేసిద్దండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి మిఠాయిని మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.